పుట్టినోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు టౌన్ లో పుట్టినోళ్ళు ఉన్నారు. కానీ వెనక్కి వచ్చి ₹1 పెట్టేవాళ్ళు కనపడటం లేదు. రూపాయి పెట్టకపోయినా శ్రమపడి ఆ రూపాయి తీసుకొచ్చి పెట్టించే పరిస్థితి ఉండాలి, అది కనపడటం లేదు. నేను చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మన జిల్లా నుంచి చాలా పెద్ద బాగా ఎదిగినోళ్ళు ఉన్నారు, కోటేశ్వర్లు. అంటే చెప్తే కానీ పరిస్థితుల్లో ఈరోజు సంపాదించుకొని ఇతర దేశాల్లో ఉండొచ్చు, మన సిటీలో ఉన్నారు. కానీ వెనక్కి తిరిగి మన గ్రామం కానీ మన ఊరు మన జిల్లా అని తిరిగి వచ్చేవాళ్ళు అరుదు. మనం ఈరోజు మామూలు నెల్లూరులో ఎవరు పుట్టి ఈరోజు బాగా పెరుగున్నారు అటువంటి వాళ్ళని అడ్రస్లు కనుక్కొని వాళ్ళ ఇళ్ళకి పోయి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ గ్రామంలో పుట్టారు, ఈ జిల్లాలో పుట్టారు, మీరు ఏదో చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేస్తుంటే చాలా మంది అవునంటున్నారు, కానీ ఒకసారి 2 సార్లు 3వ సారి మనమే మానేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రెస్పాన్స్ సరిగా లేదు. అంటే నేను చాలా మందిని అడిగిన వాళ్ళలో చూస్తున్నా రెస్పాన్స్ చాలా తక్కువ. ప్రతి ఒక్కరు కానీ మన కృష్ణయ్య గారి లాగా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఈ P4 అని మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేసిండే కార్యక్రమం అద్భుతమైన సక్సెస్ఫుల్ గా జరిగేది. అదే నేను చెప్పేది, మన గ్రామాల్లో మన జిల్లాల నుంచి పోయిన వాళ్ళు కానీ ఒక చెయ్యి ఇస్తే మన జిల్లా మొత్తం రూపురేఖలు మారిపోతుంది. నేను కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలోని లేగుంటపాడులో సెటిల్ కావాలని ఈరోజు అనుకోకుండా కోవూరుకి ఎమ్మెల్యేగా నిలబడటం, మీలోకి రావడం. ఈరోజు యాక్చువల్గా లేగుంటపాడులో ముందే ఇల్లు అన్నీ కట్టినాం. ఇప్పుడు అక్కడే సెటిల్ అయితే ఇదే కాన్స్టిట్యున్సీ, నా పార్లమెంట్ కూడా, దాని మించిన ఆనందం లేదంట.